అండి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి. అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, నాకు తెలిసింది చెప్తున్నాను. తెలుగు భక్తి అనే యాప్లో చూడండి, అన్ని దేవత చాలీసా సూత్రాలు, అష్టకాలు, కవచం, నిత్య పూజ అవన్నీ ఉన్నాయి. వీటిలో నేను ఒకటి తీసుకొని ఇవాల్టి వీడియో ఒకటి చెప్పబోతున్నాను. అన్నిట్లో కొంచెం ఇది సులువైనదన్నమాట. సోమవారాల వ్రతకల్పం. పూర్వోపచార 16 సోమవారాల వ్రత పూజ విధానం. మన దగ్గర బుక్ లేనప్పుడు మనకి తెలిసిన ఎప్పటి నుంచో ఒక యాప్లో లైవ్లో ఇవన్నీ ఉంటే చూసుకొని చేసుకోవచ్చు. మీ అందరూ తెలుగు భక్తి అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిలో ఉన్నట్టు చూయించింది చేయండి. బుక్లో ఉన్నది దీంట్లో కూడా ఉంటుంది. చూడండి, పూజకు సలహాలు. ఆషాఢ మాసపు శుక్లపక్షమి నుంచి కార్తీక మాసంలోని శివపక్షమి వరకు వచ్చే 16 సోమవారాల వ్రతం ఆచరించాలి. ముఖ్యంగా కన్యలు, వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరించినచో శ్రీకరంగా ఫలితం సిద్ధిస్తుంది. పూజా సామాగ్రి. అర్చన కోసం వెండి గణపతి కలశం, శివలింగం, పరిహార ధాన్యాలు, వాయనం, కొబ్బరికాయలు, నైవేద్యం మనకి ఏది కుదిరితే అది పెట్టుకొని చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతం పూజా విధానం. ముందు గణేశుణ్ణి ప్రార్థించి ఇదంతా తర్వాత సంకల్పం చెప్పుకొని, ఇదిగో మళ్ళీ ఇవన్నీ శ్లోకాలు చెప్పుకొని మళ్ళీ శ్రీ శివ అష్టోత్తర శతనామావళి చెప్పుకొని లలిత అష్టోత్తరం కూడా ధ్యాన శ్లోక ఇది కూడా చెప్పుకొని, ఇదంతా అవేనండి. ఇందులో ఎట్లా ఉందో అలా చేయండి, చిన్నదే. ఇదంతా స్టోరీ. ఇదిగోండి చూడండి, 3, 6, 9 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఇంట్లో. ఈ వ్రతం ఇలాగా చేసుకోవచ్చు. కింద మంత్రాలు ఉన్నాయి. మళ్ళీ వాయన దానం. ఎవరికైనా వాయదానం ఇచ్చేటప్పుడు కానీ, దేవుడికి తాంబూలం పెట్టినప్పుడు కానీ ఈ మంత్రాలు 5 చదువుకోవచ్చు. మళ్ళీ ఒక స్టోరీ ఉంది కింద. అంతే అండి, సింపుల్. స్టోరీస్తో స్తోత్రాలతో సూత్రాలతో సంకల్పం గణపతిని పూజించుకొని చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతం. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదా, వారాహి మాత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ వారంలో ఫస్ట్ సోమవారం వస్తుంది కదా. ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసం వచ్చింది కదా. ఫస్ట్ ఆషాఢ మాసంలో సోమవారం రాలేదు కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ సోమవారం నుంచి మొదలు పెట్టుకొని 16 సోమవారాల వ్రతం పూజించుకోవచ్చండి. ఏం లేదు, సింపుల్. నైవేద్యం మీకు పండ్లు కానీ, మీరు ఏదైనా నైవేద్యం చేయాలనుకుంటే పాలు కానీ, లేదంటే బెల్లం కానీ, ఫ్రూట్స్ కానీ, తాంబూలం కానీ ఎట్లా కావాలో అలా పెట్టుకొని పద్ధతిగా శుభ్రంగా విగ్రహం ఉన్నా సరే, పటం ఉన్నా సరే చేసుకోవచ్చు. మంచిగా నిక్షేపంగా చేసుకోవచ్చు. దీనికి అవేవో కలశాలు పెట్టవసరం లేదు, అఖండ దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఒక తాంబూలం పెట్టి, ఒక నైవేద్యం పెట్టి ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా విశేషమైన ఫలితం మంచిగా ఇస్తుంది. ఇంకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఆగిపోయినా, లేకపోతే ఇంకేదైనా పీరియడ్ ఋతుస్రావం అయినా అయిపోయినాక అయినా ఇది ముగించుకోవచ్చు.
చివరిలో ఎవరికైనా దానం ఇవ్వాలనుకున్న కందులు కానీ ఇంకేదైనా పూజారి దగ్గరికి వెళ్ళి తాంబూలం పెట్టి ఒక 11 రూపాయలు దక్షిణ ఇవ్వన్నా ఇవ్వచ్చు. మీ ఇష్టం, అది మీ తాహతు మించి మంచిగా 16 సోమవారాల పూజా విధానం చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ నేను మీకు క్లియర్గా వీడియో చేసి మొత్తం మీకు క్లియర్గా చెప్పాను కదండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. నాకు తెలిసి ఈ వ్రతం ఉందని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తుంటే అయ్యవారి కటాక్షం కూడా కావాలి కదా, ఇద్దరిది కావాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే సోమవారం నేను ఎలా చేస్తానో లైవ్లోకి వచ్చో వీడియో చేసో నేను మీకు పెడతాను, చూడండి.